ఒక అందమైన గ్రామంలో ఒకరోజు వినాయక చవితి వచ్చింది. గ్రామంలో పెద్దలందరూ కూడా కలిసి ఎంతో వైభవంగా గణేశుని ఉత్సవాన్ని జరుపుకుంటారు. కానీ ఆ గ్రామంలో ఉన్న పిల్లలందరూ కూడా అక్కడికి రాకుండా దూరంగా ఉన్న ఒక చెట్టు దగ్గర నుంచొని వాళ్ళని చూస్తూ ఉంటారు. అలా చూస్తూ ఉండగా అక్కడికి వాళ్ళ స్నేహితుడైన రవి అనే యువకుడు అక్కడికి వస్తాడు. అరే ఏంటి అందరూ దూరం నుంచి చూస్తున్నారు ఎందుకు? అయినా అక్కడ అందరూ పెద్దవాళ్ళగా ఉన్నారు, మనం వాళ్ళతో కాకుండా వేరేగా గణేష్ని పెడదామా? నా అభిప్రాయం అది, మీరేమంటారు ఫ్రెండ్స్? అవును రవి, నీ ఆలోచన చాలా బాగుంది. మనం పెద్దవాళ్ళతో కాకుండా మనందరం కలిపి వేరేగా గణేష్ని పెట్టి ఉత్సవాన్ని జరుపుకుందాం. అలా అందరూ కూడా అనుకొని అక్కడ నుంచి ఒక చోటకి గణేష్ని ఉత్సవాలు జరుపుకుంటాకి వెళ్తారు. పదండి త్వరగా అందరూ, మనం ఎలాగైనా ఈరోజు గణేష్ని ఉత్సవాల్ని చాలా గొప్పగా జరుపుకోవాలి మనందరం కలిసి. అలా గణేశుని ఉత్సవానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పిల్లలు సిద్ధం చేస్తారు. అరే మనం అవన్నీ బాగానే సిద్ధం చేసేసాం, కానీ గణేష్ విగ్రహం తీసుకొస్తాకి మన దగ్గర తగినంత డబ్బులు లేవు కదా. ఇప్పుడు మన విగ్రహం ఏ విధంగా తేగలం ఇక్కడికి? మనం తొందరపడి నిర్ణయం తీసుకున్నాం అనుకుంటాం, అందుకే మనకు ఇలా జరిగింది. అలా ఆనందంతో ఉన్న పిల్లలందరూ కూడా ఒక్కసారిగా బాధపడుతూ ఉంటారు. అలా పిల్లలందరూ కూడా బాధపడుతూ ఉండగా అక్కడికి ఒక్కసారిగా గణేశుడు ప్రత్యక్షమవుతారు. గణేష్ని చూడగానే ఒక్కసారిగా పిల్లలందరూ మోకాలపై కూర్చుంటారు. పిల్లలు, ఎందుకని మీరు అందరూ బాధపడుతూ ఉన్నారు? మీకు వచ్చిన సమస్య ఏంటి పిల్లలు? ఎందుకని ఈరోజు మీరు అందరూ కూడా ఇలా దిగులు చెందుతున్నారు? స్వామి గణేష, ఈరోజు మీ పండుగ. మా గ్రామంలో పెద్దవాళ్ళందరూ కూడా మీ పండుగని ఎంతో వైభవంగా చేస్తున్నారు, కానీ మేము వాళ్ళలాగే మీ పండుగని జరుపుకుందామని ఇలా ఇక్కడికి సిద్ధం చేసాం. కానీ మా దగ్గర మీ విగ్రహాన్ని తీసుకొస్తాకి తగిన డబ్బులు మా దగ్గర లేదు, అందుకే మేము బాధపడుతున్నాం స్వామి. ఈలోగా మీరు ప్రత్యక్షమయ్యారు, ఇది నమ్మాలో నమ్మకూడదో మాకు తిరగడం లేదు స్వామి. అంతేనా? చూడండి పిల్లలు, నేను కూడా మీలో ఒకరిని. నేను మీరు వేరు వేరు కాదు, నేను అందరిలోనూ ఉంటా, అందరి దగ్గరికి వెళ్తా. నా కోసం మీరు ఇవన్నీ చేయనవసరం లేదు పిల్లలు. మీ మనసులో నన్ను భక్తితో తలుచుకుంటే చాలు. చూశారుగా, మీకు నాపై ఉన్న భక్తి ప్రేమ వలనే నేను మీ ముందుకు వచ్చాను. మీరు విగ్రహం గురించి బాధపడకండి. మీరు సిద్ధం చేసిన ఇక్కడ నేనే విగ్రహంలాగా మారి స్థిరపడి ఉంటాను. ఎవరు బాధపడకండి పిల్లలు. నా పండుగను మీరు జరుపుకోకపోయినా నేను ఎప్పుడూ కూడా మీ మనసులోనే ఉంటాను పిల్లలు. మీరు ఎవరు కూడా దిగులు చెందకండి. అలా గణేశుడు పిల్లలకి చెబుతూ అక్కడే పిల్లలు స్థిరం చేసిన టేబుల్ పైన ఒక్కసారిగా విగ్రహంలాగా మారి అక్కడ స్థిరపడతాడు. అలా పిల్లలందరూ కూడా ఆ గణేశుని చూసి ఆనందంతో గెంతుతూ ఉంటారు. ఈ వినాయక చవితి స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.